నంద్యాల జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పర్యటించారు. స్థానిక పద్మావతి నగర్ నుంచి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని గెలుపు ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమకు నీళ్లు, ఉద్యోగాలు, ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పారు. ఏపీ జలాల విషయంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇవాళ రెండో జిల్లాగా నంద్యాల రావటం జరిగింది. నవనందుల క్షేత్రం నంద్యాల రావటం, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటినన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకెళ్తామని, ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి, ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి, అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం. నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏవైతే మనకి రావాలో వాటన్నిటిని తీసుకొస్తాం. నీళ్లు, ప్రాజెక్టులు, అలాగే ఉద్యోగాలు, అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి, భారతీయ జనతా పార్టీని ముందుండి మీరు కూడా నడిపించాలని మీడియా ఎగువన కురుస్తున్న